నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో శ్రీ కామేశ్వరి అమ్మవారికి శాకంబరి ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవంలో తెల్లవారుజాము నుంచే వేద పండితుల చేత విశేష పూజలు, అభిషేకాలు, శాకాలంకారాలతో అమ్మవారిని అలంకరించారు. తదుపరి గణపతి పూజ, పుణ్యవాచనంతో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వివిధ రకాల కూరగాయలు, పళ్లతో అమ్మవారికి సహస్రనామార్చన, నీరాజనం, మంత్రపుష్పార్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ మధు, సూపరింటెండెంట్ శశిధర్ రెడ్డి, కూరగాయల విరాళదాతలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మంత్రఘోషల నడుమ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ కామేశ్వరి అమ్మవారికి ప్రత్యేక దాదాపు సుమారు 2 టన్నుల కూరగాయలు, పళ్ళతో అమ్మవారికి అలంకారం చేయడం జరిగింది. ఈరోజు శాకాంబరి అలంకారం. ఈ శాకాంబరి అలంకారంలో ఉదయం నుంచి తెల్లవారుజాము దగ్గర నుంచి ప్రత్యేక అభిషేకములు, అలాగే శాకాంబరి వివిధ రకముల కూరగాయల పళ్ళతో అలంకారం చేయడం జరిగింది. దాని దాదాపు భక్తులు విశేషంగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి గొప్ప పాత్ర అవుతున్నారు. ఉత్సవంలో సహకరించినటువంటి దాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ కామేశ్వరి అమ్మవారికి ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా, గురు పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి శాఖార్చన, శాఖాలంకార సేవ అనేటువంటిది వైభవంగా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ రోజున అమ్మవారి జన్మ నక్షత్రమైనటువంటి పూర్వాషాఢ నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి వచ్చేటువంటి మాసం ఆషాఢ మాసం కాబట్టి ఆషాఢ పౌర్ణమి రోజున అమ్మవారికి విశేషమైనటువంటి శాఖములతో అలంకారం చేయడం ద్వారా ప్రజలెవరికీ కూడా అన్నపానాదులకు ఎటువంటి లోటు రాకుండా అమ్మవారు అందరికీ కూడా ఆహారాన్ని ఇస్తుంది అనేటువంటి సంకల్పంతో అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ప్రకారంగా పూర్వం మహర్షులు, దేవతలందరూ కూడా ఈ రకంగా అమ్మవారిని సేవించేటువంటి వారు. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు మన మహానంది క్షేత్రంలో కూడా ప్రతి పౌర్ణమిలాగే ఈ పౌర్ణమికి కూడా విశేషంగా శ్రీ కామేశ్వరి అమ్మవారికి వివిధ రకములైనటువంటి శాఖములు అనేకంగా తెప్పించి, అలాగే ఫలములన్నీ కూడా తెప్పించి అమ్మవారిని శాఖములలోనే అలంకారం చేసి అట్లాగే శాఖములతోనే అర్చన చేయడం అనేటువంటిది జరిగింది. ఈ శాఖములను ప్రసాదంగా చేసి భక్తులందరికీ కూడా అందించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమం యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలం ప్రజలందరికీ కూడా లభ్యమవ్వాలని కోరుతున్నాము. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచి కూడా క్షేత్రంలో వచ్చేటువంటి భక్తులందరికీ కూడా కనుల విందుగా ఈ యొక్క శాఖాలంకారం అనేటువంటిది కల్పించడం జరిగింది.